ఈ వారంలో మన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని సంఘటనలు క్రైస్తవ ప్రజల గుండెల్లో ఎందుకు ఇలా జరిగింది, ఇలాంటి వాటిని దేవుడు ఎందుకు అనుమతించాడు? ఇశ్రాయేలీయులను కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. నీ రాకపోకలంతటిలో నీ దేవుడైన యెహోవా తోడై ఉంటాడు. ఇన్ని వాగ్దానాలు ప్రభు చేశారు కదా. ఇన్ని వాగ్దానాలు మనకుండగా మన కళ్ళ ముందు దేవుని చేతిలో బలంగా వాడబడుతున్న దైవజనులు, పల్లెటూరు ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో దేవుని చేతిలో బలమైన పాత్రలుగా వాడబడుతున్న దైవజనులు తిని తినక, నిద్రపోయి నిద్రపోక, అర్ధరాత్రి అపరాత్రి అనుకోకుండా దేవుని పని కొరకు పరిగెత్తుతున్న దైవ సేవకుల జీవితాల్లో ఎందుకు ఈ మరణాలు జరిగాయి? దేవుడు కాపాడేవాడు కాపాడేవాడు కాపాడేవాడని సేవకులు పలుమార్లు ప్రకటిస్తారు కదా. అలా ప్రకటించే సేవకుల జీవితాల్లోనే ఎందుకు ఇలా జరిగాయి? ఒక ప్రశ్న తెలుగు ప్రజల్లో మాత్రమే కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగువారు అనేక మంది క్రైస్తవుల గుండెలను పట్టి పీడిస్తున్న ఓ భయానకరమైన ప్రశ్న. దైవజనులు పగడాల ప్రవీణ్ గారు నాకంత సుపరిచితులు కాదు, కానీ 3 స్థలాల్లో మేము కలిసి వర్తమానం ఇచ్చాం. ఒక సందర్భంలో మాత్రం ఖమ్మం జిల్లా పాలవంచి దగ్గర ఆ దైవజనులు నేను ఒకే గదిలో ఉండి కొద్దిసేపు దేవుని మాటలు మాట్లాడుకోవటానికి ప్రభు కృప చూపించారు. నేను గత వారం గన్నవరం వెళ్ళాను, గురువారం. ఆ సభలో 5 రోజులు. 3వ రోజు వాస్తవంగా ప్రవీణ్ గారు వచ్చి వాక్యం చెప్పాలి. ఈలోపు మంగళవారం ప్రమాదం జరిగింది, వాళ్ళు ప్రభు సన్నిధికి చేరారు. ఆ తర్వాత అదే రోజు రాత్రి వరంగల్ నుండి దైవజనుడు కరీంనగర్ ప్రాంతం వెళ్తున్నప్పుడు కారు ప్రమాదంలో కరుణాకర్ గారని, వారు నాకు అంత పరిచయం లేదు, కానీ ఫోన్లో మాట్లాడాను. ఆ దైవ సేవకులతో కరీంనగర్లో మీటింగ్స్ ఏర్పాటు చేయాలని మనం అనుకున్నప్పుడు ఆ దైవ సేవకులు బహు నమ్మకంగా దేవుని చేతిలో వాడబడుతున్నారు. అయ్యా, ఇలా మీటింగ్స్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం, మీ సహకారం కావాలి అని అడగటానికి ఫోన్ చేశాను. బహు సహృదయంతో ఆ దైవజనులు స్పందించారు. ఆ దైవజనులు కూడా సోమవారం భయానకరమైన కారు ప్రమాదంలో వాళ్ళు ప్రభు సన్నిధికి చేరారు. ఇంకో బాధాకరమైన సంగతి ఏంటో చెప్పంటారా? గురువారం దైవజనులు పగడాల ప్రవీణ్ గారి భూస్థాపన ఆరాధనకు తెలుగు రాష్ట్రాల నుంచి వేల మంది ప్రజలు వచ్చారు. దేవుని కృప, నేను కూడా వెళ్ళాను. అయితే నాకు ఆల్రెడీ గన్నవరంలో మీటింగ్ ఉండటాన్ని బట్టి ఎక్కువసేపు అక్కడ నేను కూర్చోలేకపోయాను. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు దైవజనులు బక్సింగయ్య గారి సమాధి కార్యక్రమంలో నేను పాలుపంపులు పొందాను. తండోపతండాలుగా జనవాహిని. దైవజనులు యేసన్న గారి భూస్థాపన ఆరాధనలో కూడా నేను పాలుపంపులు పొందా. అంటారు కదా, ఇసుకేస్తే రాలనంత విస్తారమైన జనం. ఆ తర్వాత అంత విస్తారమైన జనాన్ని ప్రవీణ్ అయ్య గారి సమాధి కార్యక్రమంలో చూసే ఎక్కడెక్కడి నుంచో ఇంకో మాటలో చెప్పాలంటే ప్రపంచపు నలుదిక్కుల నుండి ప్రజలు వచ్చారు. ఇక తెలుగు రాష్ట్రాలంటే చెప్పేది లేదు. ఇసుకేస్తే రాలనంత విస్తారమైన జనం. ఆ సమాధి కార్యక్రమానికి గట్కేసర్ ప్రాంతం నుంచి రమేష్ గారు అని ఒక దైవజనుడు, ఒకసారి ఆ ఫొటోస్ చూపించుదాముడు. రమేష్ గారు అని ఆ దైవజనుడు 3వ ఆయన. ఆ సమాధి కార్యక్రమం ముగించుకొని తన పరిచర్యకు తిరిగి వెళ్ళేటప్పుడు గట్కేసర్ ప్రయాణమే వెళ్తున్నప్పుడు ఉప్పల్ చౌరస్తా దగ్గర నవత ట్రాన్స్పోర్ట్ వెహికల్ వెనక నుంచి వేగంగా కొట్టి, మరి ఏం జరిగిందో, కావాలని కొట్టారా లేకపోతే కారణం ఏంటి తెలీదు, వెనక నుంచి కొట్టారో. ఆ దైవజనుడు అక్కడికక్కడే ఫోటోలు నా దగ్గర ఉన్నాయి, కానీ అవి చూపించలేని పరిస్థితిలో ఉండటాన్ని బట్టి నేను అక్కడికక్కడే దైవజనుడు ప్రాణం విడిచాడు. ఈ దైవ సేవకుడి దగ్గరికి లాస్ట్ ఇయర్ డిసెంబర్ నెలలో సెమీ క్రిస్మస్ వారు ఏర్పాటు చేసుకుంటే నేను అక్కడికి వెళ్ళి మీటింగ్లో
వాక్యం కూడా చెప్పాను. మారుమూల ప్రాంతంలో గట్కేశ్వర మూలన మారుమూల ప్రాంతంలో బహుశ్రమలు అనుభవిస్తూ దేవుని సేవ చేస్తూ ఉన్నారు. ప్రభు సన్నిధికి చేరారు. ఈ వార్తలు వింటున్నప్పుడు సహజంగా దేవుని బిడ్డలుగా మా దేవుడు కాపాడేవాడు కాపాడేవాడని పదే పదే పాడతాం, నమ్ముతాం, విశ్వసిస్తాం. ఎక్కడైనా ప్రయాణమే వెళ్ళేటప్పుడు ఇదే వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయినా దేవుని చేతిలో వాడబడే దైవ సేవకులకే కాపుదల లేకపోతే మనసులో వచ్చే ఆలోచన, మాకు ఇంకెక్కడ భద్రత ఉంటుంది? ఎందుకు ఈ దైవ సేవకుల జీవితాల్లో ఎలా జరిగాయి? ఒక ప్రశ్న కదా. నా హృదయపు లోతులో నుంచి మాట చెప్తున్నాను. వారు దైవజనులు గనక దైవజనులుగా బ్రతుకున్న దినాల్లో ఎన్నో ప్రసంగాలు వాళ్ళు చేసి ఉంటారు. నా హృదయపు లోతులో నుంచి నమ్మే మాట, వాళ్ళ మరణం కూడా అంతకంటే ఒక అద్భుతమైన ప్రసంగంగా ప్రపంచ మానవాళికి అందించింది. మీరు అనొచ్చు, మరణం అద్భుతమైన ప్రసంగం ఏమి ఇచ్చిందన్నా అని అంటారా? మరోసారి చెప్తున్నాను. వారు ఆరోగ్యంగా సజీవంగా ఉన్న దినాల్లో గ్రామ గ్రామాలు తిరిగారు, పట్టణాలు తిరిగారు, యేసుక్రీస్తుని గురించి ప్రకటించారు. అనేక మంది ప్రజలను ప్రభు తట్టు త్రిప్పారు, ఎన్నో దివ్యమైన సందేశాలు ఇచ్చారు. నేనంట చివరికి వారి మరణం కూడా ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చింది. ఏంటో తెలుసా? ఓ మనుషుడా, నీ జీవం ఏ పాటిది? అది ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది కాదా అని బైబిల్లో రాసి ఉంది కదా. వాళ్ళ మరణం కూడా ప్రపంచ మానవాళికి అదే సందేశాన్ని ఇచ్చి, బ్రతికున్న దినాల్లో ఎన్ని వేల హృదయాలు వాళ్ళు మార్చారో, వాళ్ళు చనిపోయిన తర్వాత అంతకంటే లక్షల హృదయాలను వాళ్ళు కదిలించారు. నమ్ముతారా ఈ మాట? వాళ్ళ మరణం కూడా దైవజనులు వాళ్ళు. నేనంట సాధారణమైన వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోయాడు, ఎవరు మనసు పెడతారు? రోజుకొచ్చి ఎన్ని యాక్సిడెంట్లు జరగట్లా? ఏ యాక్సిడెంటు మనల్ని కదిలించలా, ఏ యాక్సిడెంట్ కూడా మరణాన్ని కూర్చున్న భయం పుట్టించలా. మనం వెళ్తున్న దారిలో ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటే రోజు చూసాం కదండి అని దాటి వెళ్ళిపోయిన యాక్సిడెంట్లు ఎన్నో ఉన్నాయి. దైవజనులు పగడాల ప్రవీణ్ గారి యాక్సిడెంట్ మరణం ఉంది చూసారా? అది హత్య యాక్సిడెంట్. అది తర్వాత వాళ్ళ మరణం ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషుని హృదయాన్ని కదిలించి ఏం చెప్తుందో తెలుసా? ఆయన మరణం, భూమి మీద సజీవులుగా బ్రతికిన మనుషులారా, సజీవులుగా బ్రతుకుతున్న మనుషులారా, నేను మీ మధ్యలో కనపడి కనుమరుగైపోయానే. రేపు మీ జీవితంలో కూడా ఇలాగే కనుమరుగు కాబోతున్నారు. ఈ జీవం శాశ్వతమైంది కాదు, ఈ లోకం శాశ్వతమైంది కాదు, ఈ ప్రాణం శాశ్వతమైంది కాదు అంటాడు కదా యాకోబు భక్తుడు. ఇంతలో కనపడి, స్వరం ఎత్తాలి, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది కాదా మీ జీవితం అని అంటాడు. ఆవిరిని చూస్తుంటారు మీరు. అన్నం వండేటప్పుడు, అన్నం ఉడుకుతున్నప్పుడు అన్నం ఉడికిందో లేదో చూద్దామని మూత అట్లా ప్రక్కకు జరుపుతారు. అన్నంలో నుంచి ఏం బయటకు వస్తుంది? ఆవిరి బయటకు వస్తుంది కదా. విచిత్రం చూడండి, ఆ ఆవిరిని చూస్తూ ఉంటుండగానే, మన కళ్ళకు కనబడుతూ ఉంటుండగానే కనబడకుండా కనుమరుగైపోద్ది. ఆవిరి ఎట్లా కనుమరుగైపోయిందో, దైవజనులు ప్రవీణ్ గారు హైదరాబాద్లో ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఒక్కొక్క సీసీ కెమెరాలో ఆవిరి కనపడినట్లుగా కనపడ్డాడు. ఈ స్టాప్ దగ్గర, ఆ స్టెప్ దగ్గర, ఆ స్టాప్ దగ్గర కనపడినట్లుగానే కనపడి జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ 5 minutes, 5 నిమిషాల్లో ఆవిరి మాయమైపోయినట్లుగా దైవజనుడు మాయమైపోయాడు. హైలారా, ఎందుకు ఆ దైవజనులకు దేవుడు ఆ మరణం అనుగ్రహించాడో తెలుసా? ప్రపంచ క్రైస్తవులను కదిలించడానికి. బాబు, ఈ లోకాన్ని నమ్ముకోకండి, ఈ లోకం మీకు శాశ్వతమైంది కాదు. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాల్సిన వాళ్ళమే. ఎవరి మనం? యాత్రికులం. ఎవరి మనం? పరదేశులం. ఏదో ఒక రోజు ఈ యాత్రలో మనం దిగాల్సిన స్టేజ్ వస్తుంది, దిగిపోవాల్సిందే, మన సొంత దేశానికి వెళ్ళిపోవాల్సిందే. నేనంట క్రైస్తవుడెప్పుడు తన బ్రతుకులో మరణాన్ని నా వైపు చూడాలి. క్రైస్తవుడెప్పుడు తన జీవితంలో మరణానికి భయపడడు. క్రైస్తవుడు ఎవరో తెలుసా? మరణాన్ని సైతం ముద్దాడగలిగిన నిరీక్షణ కలిగినటువంటి వాడు. దైవజనుడు ప్రవీణ్ గారు వారు బ్రతుకున్న దినాల్లో
మరణాన్ని గురించి ఒక మాట చెప్పాడండి. మరణాన్ని గురించి ఒక మాట చెప్పాడండి. ఆయన చెప్పిన మాట వింటే క్రైస్తవుడట మరణానికి భయపడ్డట. అమ్మో చావు రాబోతుంది, అయ్యో నేను చచ్చిపోబోతున్నాను, మరణానికి కలవరపడేవాడు క్రైస్తవుడు కాదు. మరణాన్ని కూడా చిరునవ్వు నవ్వుతూ ఆహ్వానించేవాడే నిజమైన క్రైస్తవుడు. మరణాన్ని కూడా ముద్దాడేవాడే నిజమైన క్రైస్తవుడు. ఇది నేను చెప్తున్న మాటే కాదు, ఆ గొప్ప దైవజనుడు క్రీస్తు కొరకు హతసాక్షి అని అనలేను, దాటి వివరాలు మనకు తెలియదు కాబట్టి, క్రీస్తు నిమిత్తమై ఇలా చనిపోయిన ఆ దైవ సేవకుడు ఆయన బ్రతికున్న దినాల్లో మాట్లాడిన మాట, తమ్ముడు, దేవుని రాజ్యం ఇది ప్రకటించడానికి మీ రాజు వచ్చాడు. బ్యాక్ ఈ రాజు నీ రాజు, ఈ రాజు నీ రాజు, ఈ రాజుకు చంపటం కాదు, కమ్ రా అని మరణాన్ని ఆలింగనం చేసుకోవటం నేర్పించాడు. హల్లెలూయా. ఏం ఆలింగనం చేసుకోవటం నేర్పించాడు? మరణాన్ని ఆలింగనం చేసుకోవటం నేర్పించాడు. ఎందుకో తెలుసా? సొదొమ గొమొర్రా పట్టణాలకు భవిష్యత్తు లేదు, కానీ ఆ రాజ్యంలో అయినా ఈ రాష్ట్రంలో అయినా క్రైస్తవ సమాజానికి భవిష్యత్తు ఉంది. ఏంటా భవిష్యత్తు? పునరుత్థానం. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తాం. పునరుత్థానం కలిగి మనం లేవబోతున్నాం. పునరుత్థానం కలిగి మనం లేచినప్పుడు ఈ ప్రపంచం చూడబోతోంది ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం ఇది ప్రకటించడానికి మీ రాజు వచ్చాడు. ఈ రాజు నీ రాజు. యేసయ్య మనకేమి నేర్పాడట? చెప్పాలి. మరణాన్ని కూడా ఆలింగనం చేసుకునే గొప్ప నిరీక్షణ మన గుండెల్లో రారాజైన యేసయ్య కుమ్మరించాడు. లోకస్తులు జీవాన్ని అలింగనం చేసుకుంటారేమో, ఆస్తిపాస్తులు, వెండి బంగారాలు, ధనధాన్యాలు వాటిని అలింగనం చేసుకుంటా ఉంటే, రారాజైన యేసయ్య మనకు నేర్పింది ఏంటో తెలుసా? మరణాన్ని సైతం వాటేసుకునే అంత గొప్ప నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకో తెలుసా? మరణం తర్వాతే మానవ జీవితంలో నిజమైన జీవితం ప్రారంభమవుతుంది. ఇది వాస్తవమైన జీవం కాదు అంటాడు కదా పౌలు గారు. వాస్తవమైన జీవమును సంపాదించు నిమిత్తం అంటాడు. నాతో కలిసి చెప్పండి, వాస్తవమైన జీవమును సంపాదించు నిమిత్తం మంచి పునాది ఇప్పుడే వేసుకోండి. ఏమి సంపాదించడం కోసం? వాస్తవమైన జీవం. అంటే ఇప్పుడున్న జీవం వాస్తవమైన జీవం కాదా? చెప్పరే, మీకు వాస్తవమైన జీవం ఇదే అన్నట్టుంది, ఒకళ్ళు చెప్పట్లా. ఇది వాస్తవమైన జీవం కాదా? కాదు. 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, 80 సంవత్సరాలతో ఈ జీవం ముగించబడుతుంది. ఇది వాస్తవమైన జీవం కాదు. మీరు గృహాలకు వెళ్ళిన తర్వాత వినండి. ఫస్ట్ సెషన్లో చెప్పాను, మానవ జీవితంలో నిజమైన ఉగాది పండగ మరణం తర్వాత ప్రారంభమవుతుంది. ఏ పండగ? ఎప్పుడు ప్రారంభమవుతుంది? మరణం తర్వాత ప్రారంభం కాబోయే జీవితం యుగాయుగాలు ఉండేటువంటి జీవితం. అందుకని క్రైస్తవ జనమ ఇలాంటి వార్తలు మనం విన్నప్పుడు ప్రతి క్షణం నేను యాత్రికుడినయ్యా, నేను పరదేశినయ్యా, ఏనాడు ఎప్పుడు ఎలా ఎక్కడ రాలిపోతానో తెలియదయ్యా, నా యాత్ర ఏ రోజు నేను ముగిస్తానో నాకు తెలియదయ్యా. ప్రతి క్షణం నా సందేశం యొక్క మూలాంశం ఏంటంటే, ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో ప్రతిదినం ఇదే నా చివరి దినం అన్నట్లుగా బ్రతకాలి, ఇదే నా ఆఖరి దినం అన్నట్లుగా బ్రతకాలి. రేపు బ్రతుకుంటానో లేదో, రేపు సజీవంగా ఉంటానో లేదో, రేపటి దినాన్ని నేను చూస్తానో లేదో, భయం కాదు, పిరికితనం కాదు, జాగ్రత్తతో దేవుని బిడ్డలు బ్రతికే వాళ్ళుగా ఉండాలి. ఎందుకు? రేపటిని నేను చూస్తానో లేదో భయపెట్టడానికి చెప్పే మాట కాదు. బైబిల్లో కూడా రాయబడిన మాట ఏంటో తెలుసా? యోబు భక్తుడు అంటాడు, మనము నిన్నటి వారిమే అంటాడు. చెప్పండి ఒకసారి, అందరూ చెప్పాలయ్యా. బాల్కనీలో ఉన్న బిడ్డలు కూడా, రాజు బ్రదర్, క్రీస్తుదాస్ అన్న ఏమంటాడు? మనము అంటే ఈ రోజుతోళం కాదా? ఈ రోజుతోళం కాదా? కాదనే కదా. ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా? ఈరోజు పూర్తి చేయబట్టడానికి ఇంకా 11 గంటల 45 నిమిషాలు ఉంది. ఇప్పుడు 12 అవుతుంది.
ఈరోజు పూర్తి చేయబడటానికి 11 గంటల 45 నిమిషాలు ఉంది. ఈ 11 గంటల 45 నిమిషాల్లో బ్రతికేది ఎంతమందో, చనిపోయేది ఎంతమందో. ఈ 11:30 గంటల్లో ఎంతమంది కాలగర్భంలో కలిసిపోతారో ఎరగం గనక, అందుకనే యోబు భక్తుడు అంటాడు, మనము నిన్నటి వారిమే అని అంటాడు. అయ్యా అమ్మా నా వైపు చూడు, కూర్చున్నా లేచినా దినదిన గండం, ఏదో సామెత ఉంది కదా, దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అన్నట్లుగా ప్రతిదినం మేబీ ఇది నా చివరి రోజేమో, మేబీ ఇది నా ఆఖరి రోజేమో అన్నట్లుగా ఏ దినానికి ఆ దినం మనం సిద్ధపడే వారిగా ఉండాలి. ఒకటి ఖచ్చితంగా చెప్తాను, ప్రాణం పోక యేసయ్య రాక ప్రపంచంలో ఎవ్వడికి తెలియదు. అగైన్ ఇంకోసారి చెప్పమంటారా? ప్రాణం పోక, వినపట్ల, ప్రాణం పోక యేసయ్య రాక ప్రపంచంలో ఎవ్వడికి తెలియదు. ఒకవేళ మీలో ఎవరైనా అనుకుంటున్నారేమో, మొన్న నేను హాస్పిటల్కి వెళ్ళానండి, మా సువర్చల మేడం డాక్టర్ గారు మొత్తం టోటల్ బాడీ చెకప్ చేశారండి, హార్ట్ సూపర్ అన్నారు, కిడ్నీ సూపర్ అన్నారు, లివర్ సూపర్ అన్నారు, ఇంకొక 40 సంవత్సరాలు నో డౌట్ అన్నారు అని చెప్తే నేనంట, ఆ పరికరాలు తయారు చేసినోడు పరికరాలను బట్టి ఇది గ్యారంటీ అంటాడు కానీ, వస్తువులు తయారు చేసిన వాడు వస్తువులకు గ్యారంటీ ఇస్తాడు కానీ, వాటిని తయారు చేసిన మనిషి బ్రతుకు మాత్రం గ్యారంటీ లేదు, వారంటీ లేదు. ఎప్పుడు ఎక్కడ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో తెలియదు. అందుకని బిడ్డలారా, నీ ప్రాణం పోక యేసయ్య రాక ఎప్పుడో తెలియదు కనుక ప్రతి క్షణం మనం సిద్ధపడి దేవుని కొరకు బ్రతకాలి. దైవజనులు డిఎల్ మూడీ గారిని ఒకళ్ళు అడిగారు, ఇలా అయ్యా ఇన్ని సంవత్సరాలు బట్టి నువ్వు దేవుని సేవ చేస్తున్నావు కదా, యేసుక్రీస్తు రాకడను గురించి పలుమార్లు మీరు చెప్తున్నారు కదా, ఓ చిన్న మాట, యేసు ప్రభు వారు రేపు రాబోతున్నారని తెలిస్తే ఈరోజు ఎలా సిద్ధపడతారు మీరు? విన్నారా? యేసు ప్రభు వారు రేపు రాబోతున్నారని మీకు తెలిస్తే ఈరోజు మీరు ఎలా సిద్ధపడతారు అని అంటే, ఆయన చిరునవ్వి నవ్వి అన్నాడట, నిన్ను ఎలా బ్రతికానో ఈరోజు కూడా అలాగే బ్రతుకుతానయ్యా అన్నాడంట. అడిగే వాళ్ళకి అర్థం కాక, డిఎల్ మూడీ గారు మేము అడిగిన మాట మీకు ఏమైనా అర్థమైందా? మేము అడిగే మాట ఏంటంటే, రేపు యేసుక్రీస్తు ప్రభు వారు రాబోతున్నారని మీకు తెలిస్తే ఈరోజు ఎలా సిద్ధపడతారు? కాస్త పిచ్చి పెంచి అడిగారట. ఆయన అంటాడట, అంత స్కేల్ పెంచాల్సిన అవసరంలో, పిచ్చి పెంచాల్సిన అవసరంలో, మొదటిసారి అడిగినప్పుడే నాకు అర్థమైంది. నేను మీతో చెప్పే మాట ఏంటంటే, నిన్ను ఎలా బ్రతికానో ఈరోజు కూడా అలాగే బ్రతుకుతా రేపు ప్రభు రాబోతున్నాడని తెలిస్తే. ఏంటయ్యా ఈ మాటకున్న అర్థం? ఏనాడు ప్రభు వచ్చినా ప్రతి దినం నేను సిద్ధపడే దేవుని సన్నిధిలో బ్రతుకుతాను. గట్టిగా చెప్దాం ఆమేన్, గట్టిగా చెప్దాం ఆమేన్. ప్రతి బిడ్డ తన బ్రతుకులో అయిలారా ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు, ప్రతిరోజు ఇదే నా చివరి దినమని ఎరిగి ప్రతి దినాన్ని అత్యుత్తమంగా దేవుని సన్నిధిలో వాడుకునే కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. బైబిల్లో కొంతమందికి అండి అది వాళ్ళ చివరి దినమని తెలిసింది. ఒకసారి వింటున్నారు ఈ మాట? కొంతమంది భక్తులకి అది వాళ్ళ చివరి దినమని తెలిసింది, చివరి దినమని తెలిసింది. ఇదే తన చివరి దినమని వాళ్ళు తెలిసి ఎలా వాళ్ళు సిద్ధపడ్డారో, వాళ్ళు బ్రతికిన బ్రతుకును చూస్తే ఆశ్చర్యం. నిజమే, కొంతమంది భక్తుల జీవితాల్లో వాళ్ళ మరణాన్ని ముందుగానే దేవుడు తెలియచేస్తాడు. కొంతమందికి మరణాన్ని గోప్యంగానే ఉంచి వాళ్ళకి తెలియకుండా దేవుడు తన సమయం వచ్చినప్పుడు వాళ్ళని తీసుకొని వెళ్తాడు. జస్ట్ షాపూర్లో మన పరిచర్య ప్రారంభించినప్పుడు మొట్టమొదట బాప్తిస్మం తీసుకున్న 2 భార్యాభర్తలు ఉన్నారు. ఆ నాయన పేరు అబ్రహాం, ఆ అమ్మ పేరు ఖాళీ పూర్తి చేయండి అంతే, అబ్రహాం షారా. వారు అన్ని కుటుంబాల నుంచి, విజయవాడకు చెందిన వాళ్ళు, అన్ని కుటుంబాల నుంచి రక్షించబడ్డారు. ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ మరణాన్ని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. అన్ని కుటుంబంలో నుంచి మా అమ్మ మొట్టమొదట రక్షించబడింది అయ్యా, చాలా భక్తి కలిగింది, చాలా ఆరోగ్యంగా ఉంది. ఈరోజు రాత్రి ఏం చెప్పిందంటే, రేపు ఉదయం 11 గంటలకి నా ప్రభు నన్ను పిలుస్తున్నాడయ్యా, నేను ప్రభు దగ్గరికి వెళ్ళబోతున్నానయ్యా అని అందంట.
కొడుకు కోడలు పక్కనే ఉండి నీకేమైనా పిచ్చెక్కిందా? ఎంత ఆరోగ్యంగా ఉన్నావు, గుండ్రాయిలాగా ఉన్నావు, ఎంత ఆరోగ్యంగా ఉండి రేపు ఉదయం 11 గంటలకల్లా ప్రభు పిలుస్తున్నాడు అంటావేంటి? నోరు మూసుకో, దయ్యపు మాటలు కాకపోతే అని లేదు అన్నారట. లేదురా, నా ప్రభు నాకు ముందుగానే బయలుపరిచాడురా, రేపు ఉదయం 11 గంటలకి నా ప్రభు నన్ను పిలుస్తున్నాడు, పరలోక రాజ్యానికి వెళ్ళబోతున్నాను రా అందంట. అరే నీ పిచ్చి కాకపోతే ఎంత ఆరోగ్యంగా ఉన్నావు, నీకు బీపీ లేదు, అదే దాని చుట్టం ఉంది కదా, బీపీ లేదు, షుగర్ లేదు, ఎంత ఆరోగ్యంగా ఉన్నావు, నీకేం 5-6 మాటలమ్మా, నువ్వు 100 ఏళ్ళు బతుకుతావు, ఊరుకో. లేదురా, ప్రభు పిలుస్తున్నాడు. ఆ రాత్రి కడుపు నిండా 2 ప్లేట్లు భోజనం చేసిందట, హాయిగా నిద్రపోయిందట. ప్రొద్దునే స్తోత్ర ప్రార్థనకు లేచిందట, చేతులైతే చక్కగా ప్రభుని స్తుతించిందట. ఉదయం 8 ఫ్రెష్ అప్ అయిపోయి దరిదాపుగా 9 లోపు 2 ప్లేట్లు ఇడ్లీ తిందంట, దేవుని కృపను బట్టి. టిఫిన్ చేసిన తర్వాత కొడుకుని పిలిచిందట, రే శాషగిరి, బాప్తిస్మం తీసుకోక మునుపు శాషగిరి ఆయన పేరు, రే శాషగిరి, ప్రభు నన్ను పిలుస్తున్నాడు రా, ఇంకా 2 గంటలే నేను బ్రతుకుతాను రా, నా టిఫిన్ అయిపోయింది, నేను పండుకుంటానన్నా, నా మీద దుప్పటి కప్పండి అని అందంట. ఊరికవి పిచ్చిదానే, ఎంత ఆరోగ్యంగా ఉండి ఇంకో 2 గంటలు ఎట్లా చచ్చిపోతావు? ఈలోపు అనేవాళ్ళు అన్నారంట, మమ్మల్ని చంపిందాక. ఈ డైలాగులు ఉంటాయి కదా, నువ్వంత తొందరగా ఎవరో ఏదో అన్నారట. లేదే, ప్రభు పిలుస్తున్నాడు, ఇంకో 1.5 కాల వ్యవధి. ఊరిక నీ పిచ్చి మాటలు కాకపోతే సరే, టిఫిన్ చేసిన తర్వాత పండుకుంటావు కదా, పండుకో అని దుప్పటి కప్పి కొడుకు బయటికి వెళ్ళాడంట. 10:45 ఆ ప్రాంతంలో అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది. 11 ప్రభు పిలుస్తున్నాడు, నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నాను గుర్తొచ్చి ఉన్న పని అంతా పక్కన పెట్టి పరుగున ఆలస్యం అయిపోద్దామని పరుగున 11 గంటల 2 నిమిషాలకల్లా తల్లి దగ్గరికి వస్తే అప్పటికే తల్లి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిందట. ముసుగు తీసి చూస్తే, అమ్మా నీ మాట నేను నమ్మలేదమ్మా, ప్రభు 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 నన్ను పిలుస్తున్నాడు అన్నావు కదా. ఆ తల్లి మరణాన్ని కన్నులారా చూసిన తర్వాత ఈ శాషగిరి మారు మనసు పొంది అబ్రహాములాగా మార్చబడిపోయాడంటే. కొంతమంది భక్తుల జీవితాల్లో మరణాన్ని ముందుగానే బయలుపరుస్తాడు, అలాగని అందరికీ బయలుపరచడు సుమి. కొంతమంది విషయాల్లో దేవుడు గోప్యంగా ఉంచుతాడు, కొంతమందికి వాళ్ళ మరణం ముందుగానే తెలిసింది, ఇదే తన చివరి దినం అన్నప్పుడు వాళ్ళు ఎలా జాగ్రత్త పడ్డారు. నా అంశం ఏంటంటే, ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో ప్రతిదినం మేబీ ఇది నా చివరి దినమేమో, నా ఆఖరి దినమేమో అన్నట్లుగా ప్రతి దినం చివరి దినంగా ఎంచి అత్యుత్తమంగా బ్రతికే కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆ భక్తులకు చివరి దినం అని తెలిసినప్పుడు ఎలా బ్రతికారో ఒకసారి చూడండి. రాజుల 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథం చూడండి ఒకసారి, మీ బైబిల్ తెరిచి 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు. అందరు మీ బైబిల్ తెరవండి. యెహోవా సుడిగాలి చేత, అందరూ స్వరమెత్తాలి, ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయించబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా, ఏలియా యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణము చేసిరి. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇక్కడ పెద్దగా చెప్పాలి, ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడుగగా, అతడు నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడనెను. 4వ వచనం, పిమ్మట ఏలియా ఎలీషా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు, దయచేసి నీవు ఇక్కడే ఉండు,
ఎలీషాతో అనగా, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను విడవనని వారిద్దరూ యెరికోకు ప్రయాణం చేసిరి. 5వ వచనం, పెద్దగా యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడుగగా, అతడు నేను ఎరుగుదును. ఆ తర్వాత యోర్దానుకు వెళ్ళారు. ఒకసారి చూడండి, బేతేలుకు వచ్చినప్పుడు అక్కడున్న శిష్యులు ఎలీషాని ఏమడిగారు? చదివాం కదా సార్. ఆ తర్వాత ఎక్కడికి వచ్చారు? యెరికోకు వచ్చారు. యెరికోకు వచ్చినప్పుడు ఆ ప్రవక్తల శిష్యులు ఎలీషా దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నారు? మీ గురువు నేడు పరమునకు కొనిపోబడతాడట కదా, ఈ సంగతి నీకు తెలుసా అంటే, ఏలియా ఆ దినం పరలోకానికి కొనిపోబడతాడన్న సంగతి ఏలియాకి తెలుసు, ఎలీషాకి తెలుసు. వాళ్ళకి మాత్రమే కాదు, చుట్టూతో ఉన్న ప్రవక్తలందరికీ తెలుసు. ఏలియాకి తెలిసింది తన చివరి దినమని. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతా, భయపెట్టాలని కాదు కానీ అబద్ధం ఆడకుండా చెప్పండి. ఇదే నా చివరి దినం అని నీకు తెలిస్తే చివరి దినం ఏం చేస్తారు? అమ్మా, అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేసి, వదిన వాళ్ళకి ఫోన్ చేసి, చుట్టాలందరికీ ఫోన్ చేసి, అన్నయ్య తప్పేం కాదు, నేను తప్పంటలా వాళ్ళందరినీ కౌగిలించుకొని, ఇక మిమ్మల్ని చూడలేనురా, ఆఖరి చూపురా అని ఏడుస్తామా లేదా? మనం ఏడ్చి ఎదుటోళ్ళని, మనం చచ్చిపోయేలోపు వాళ్ళని చంపుతాం. సహజంగా మనిషి చేసే పని ఇది. నేనంట, ఈరోజు తాను పరలోకానికి కొనిపోబడబోతున్నాడని తనకు తెలిసి ఏం చేస్తున్నాడు తెలుసా? ఇదిగో ఎలీషా, దేవుడు నన్ను బేతేలుకు పొమ్మంటున్నాడు, వస్తావా? యెహోవా జీవంతోడు నీ జీవంతోడు, నీవెక్కడికి వెళ్తావో నేను అక్కడికి వస్తా. బేతేలు నుంచి తర్వాత ఎక్కడికి వెళ్ళాడు చెప్పాలి? యెరికోకి వెళ్ళాడు. యెరికోకి వెళ్ళిన తర్వాత మరలా అంటాడు, దేవుడు నన్ను యోర్దానుకు పొమ్మంటున్నాడు, నువ్వెక్కడే ఉండంటే, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నిన్ను నేను విడవనని ఏలియాతో పాటు యెరికో నుండి యోర్దానుకు ప్రయాణమే వెళ్ళాడు. ఒక్కసారి నా వైపు చూడండి. ఒక్క దినంలో గిల్గాలు టు బేతేలు, బేతేలు టు యెరికో, యెరికో టు యోర్దాను, ఒక్క రోజులో 3 స్థలాలకు వెళ్ళాడండి. విచిత్రం చెప్పమంటారా? గిల్గాలు నుండి బేతేలుకు 95 కిలోమీటర్ల దూరం. గిల్గాలు నుండి బేతేలుకు 95 కిలోమీటర్ల దూరం. వింటున్నారా? బేతేలు నుండి యెరికోకు 121 కిలోమీటర్ల దూరం. 121 కిలోమీటర్ల దూరం. లాస్ట్ యెరికో నుండి యోర్దానుకు 161 కిలోమీటర్ల దూరం. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క రోజులో 377 కిలోమీటర్లు తిరిగాడు. మీరందరూ ఎట్ట చూస్తున్నారంటే, దాందే ఉందన్నా, పాస్టర్ గారు తిరిగారంటే పాస్టర్ గారి కార్లు ఉంటాయి కదన్నా, పాస్టర్ గారి కార్లు ఉంటాయి కదా, లేకపోతే 2 వీలర్ ఉంటుంది కదా, 2 వీలర్ మీద డుక్కుమని తిరుగుంటాడు, దాందే ఉంది అని అంటారా? ఏలియా కాలంలో కారులు ఎక్కడున్నాయి అమ్మా? విన్నారా? ఏలియా కాలంలో విమానాలు ఎక్కడున్నాయి? ఏలియా కాలంలో బస్సులు ఎక్కడున్నాయి? ఏలియా కాలంలో జీబులు ఎక్కడున్నాయి? ఏలియా తాను సేవ చేసిన దినాల్లో కాలినడక మీదైనా ప్రయాణం చేసి ఉండాలి, గుర్రబండి మీదైనా ప్రయాణం చేసి ఉండాలి. గుర్రబండి మీద ప్రయాణం చేసిన ఒక్క రోజులో 377 కిలోమీటర్లు మనిషి తిరగలేడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచిన సత్యం ఏంటో తెలుసా? ఇదే తన చివరి దినమని ఎరిగిన ఏలియా శక్తికి మించిన పరిచర్య ప్రభు కొరకు చేశాడు. ఏ రోజుకి ఆ రోజు అనుకో, ఇది నా చివరి దినమేమో ప్రభా, రేపటి దినం నేను చూస్తానో లేదో. పిరికితనం పుట్టించడానికి ఈ మాట అంటలేదు, గుండెల్లో జాగ్రత్త పుట్టించడానికి ఈ మాట అంటున్నాను. ఇదే నా చివరి దినం అనుకొని నీవేం చేయాలో తెలుసా? చివరి దినం అనుకున్న ఏలియా శక్తికి మించిన ప్రయాణం, శక్తికి మించిన పరిచర్య ప్రభు కొరకు చేసినట్లుగా, ఇదే నా చివరి దినమని ఏ రోజుకు ఆ రోజు నువ్వు అనుకొని
శక్తికి మించి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించాలి. శక్తికి మించి దేవుని సన్నిధిలో నువ్వు వాక్యం చదవాలి. శక్తికి మించి అవకాశం ఉంటే మందిరంలో పరిచర్య చేయాలి. శక్తికి మించి నీకు అవకాశం ఉంటే మరెక్కువగా దేవుని సన్నిధిలో గడుపు. బ్రతకగలిగిన దానికంటే పరిశుద్ధ జీవితం, శక్తికి మించి ఉన్నతమైన పరిశుద్ధ జీవితం దేవుని కొరకు మనం చేయుదుం గాక. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఈరోజు నీకు బలం ఉన్నప్పుడే, నా వైపు చూడాలి, ఈరోజు నీకు బలం ఉన్నప్పుడే, ఈరోజు నీకు శక్తి ఉన్నప్పుడే శక్తికి మించిన ఆత్మీయ జీవితం చేసి ప్రభు ఎదుట నువ్వు నిలవబడినప్పుడు ఏమన్నాలో తెలుసా? దేవా, ఆయుష్తో బ్రతికున్న దినాల్లో నా శక్తికి మించి నీ కొరకు నేను బ్రతికేనయ్యా, నా శక్తికి మించి నీ కొరకు నేను పరిచర్య చేశానయ్యా అని సిగ్గుపడనక్కరలేని పనివానిగా దేవుని ఎదుట తలెత్తుకోవాలి. నువ్వు పెద్దగా చెబుతాం ఆమేనని. అట్లా కాకుండా కొంతమంది ఉంటారు. ఒక పాట ఉంది, మా మహానుభావుడు బెన్నీ ఎక్కడున్నాడు, ఎక్కడో మాయమైపోయినట్టున్నాడు బెన్నీ. ఒక పాట ఉంది, మా వాడు భలే పాడతాడు, ఎక్కడున్నావు మహానుభావ రా తొందరగా. ఆ పాట ఏంటో తెలుసా? నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ కార్యముల్, నాకు బలము చేయలేదు నీ కార్యముల్, బలమంతా రాగం మళ్ళీ ఒకటి, బలమంతా పోయాక చేయాలని ఉంది నీ కార్యములు. ఎప్పుడు చేయాలని ఉందంట? ఎప్పుడు చేయాలని ఉందంట? ఆ పాటలోని ఇంకో చరణం ఏంటో తెలుసా? నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదవలేదు. అదిగో ఈ మహానుభావుడే భలే బ్రహ్మాండంగా పాడతాడు. పరిగెత్తునాయన నాతో కలిసి పాడండి. నాకు బలము ఉన్నంత వరకు, సారీ, నాకు కను దృష్టి చదవలేదు నీ వాక్యము. రొప్పు తీర్చుకో. నేను పాడతాను చూడండి నాతో కలిసి. నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము, నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము, దృష్టంతా పోయాక. సార్లు ఆగి నాయన, ఇది చూడు ఒకసారి. ఎప్పుడు వాక్యం చదవాలనిపించింది నీకు? సూప్ అంతా పోయిన తర్వాత. అంటే సూప్ ఉన్న దినాల్లో సెల్ ఫోన్ చూస్తేవా, వాట్సాప్ చూస్తేవా, ఫేస్బుక్ చూస్తేవా, చూసి కళ్ళు బాగొట్టుకుంటేవి. ఇప్పుడు సూపు పోయిన తర్వాత ఏమని పాడుతున్నాడు? ఇప్పుడు ఏమని పాడుతున్నాడు? దృష్టంతా పోయాక చదవాలని ఉంది నీ. ఎక్కడ పాడితే పాడావు, అక్కడ పాడితే కుదరదు. అందులో ఇంకొక అద్భుతమైన శరణం ఉంది. నాకు ధనము ఉన్నంత వరకు ఇవ్వలేదు నీ సేవకు, నాకు ధనము ఉన్నంత వరకు ఇవ్వలేదు నీ సేవకు, ధనమంతా పోయాక. చాలు రాగం చాలా బాగుంది. ఎప్పుడు ఇవ్వాలనిపించింది నీకు? మరి డబ్బులు ఉన్నప్పుడు ఏం చేసావు? బెట్టింగ్లు ఆడితివి, సరిపోనట్టు కోడి పందాలు ఆడితివి, క్రికెట్ బెట్టింగ్ కూడా ఆడితివి, 30-40 వేల రూపాయలు సెల్ ఫోన్ కొంటివి. సాయిబు సంపాదన అంతా భూమి కుట్టుకూలుకు సరిపోయినట్టు నువ్వు సంపాదించినంత వృధాగా ఖర్చు పెట్టి ఇప్పుడేమంటాడో తెలుసా? ధనమంతా. ప్రతిరోజు ఇదే నా చివరి దినం అనుకో.
రేపు బ్రతుకుతానో లేదో, రేపటి దినాన్ని చూస్తానో లేదో. ఆయుష్ ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, బలం ఉన్నప్పుడే శక్తికి మించిన ఆత్మీయ జీవితం ప్రభు కొరకు మనం చేయుదాం గాక. గట్టిగా చెప్దాం ఆమేన్. ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు, ఒక మానవ మాత్రుడు ఒక్క రోజులో 377 కిలోమీటర్లు తిరగటం సాధ్యమా? చెప్పంటారా? దర్శనం నీకు ఉండాలి కానీ, నా దేవుని కొరకు నేను ఇలా బ్రతకాలి అనే దర్శనం నీకు ఉండాలి కానీ, నా దేవుని మార్గంలో ఇలా నడవాలి అనే దర్శనం నీకు ఉండాలి కానీ, దర్శనం నీకుంటే వనరులను, వస్తువులను, వ్యక్తులను, సామర్థ్యాన్ని ప్రభువే సమకూర్చటం ప్రారంభిస్తాడు. ఇది నేను ఖచ్చితంగా నమ్ముతా. దైవజన్మ మందిరం కట్టిన తర్వాత ఆ మందిరం కట్టే రోజుల్లోనే గుండెల్లో నుంచి ఒక ఆశ, దేవా మా తెలంగాణ గడ్డలో మేము సువార్త కోటాలు ఏర్పాటు చేయని ప్రాంతం ఒక్కటి కూడా ఉండకూడదు. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో, ఇటు ఆంధ్ర తెలంగాణ ప్రతి స్థలంలో మీటింగ్స్ ఏర్పాటు చేయాలయ్యా. మీటింగ్స్ ఏర్పాటు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకుంది. మాకు సౌండ్ సిస్టమ్ కావాలయ్యా. ఏం కావాలి? మాకు సౌండ్ సిస్టమ్ కావాలయ్యా. ₹1,00,00,000 అవసరమై ఉన్నాయి. అప్పుడే మందిరం కట్టాం. ప్రభా సహాయం చే ప్రభా అని అడిగితే విచిత్రం తెలుసా, మందిరం కట్టి పూర్తి చేసే సంవత్సరంన్నర లోపే ₹1,00,00,000 సౌండ్ సిస్టమ్ దేవుడు సమకూర్చాడు. ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చాడు? ఎటువైపు నుంచి దేవుడు పంపించాడు? కూర్చొని ఆలోచించిన ఎప్పటికీ నా ఆలోచనకు అందదు. నేను చెప్పే మాట ఏంటో తెలుసా? దర్శనం నీకుంటే, నా ప్రభు కొరకు ఎలా నేను నడవాలి, ఎలా బ్రతకాలి, ఆయన మార్గంలో ఎలా సాగాలి, దర్శనం ఒక్కటి నీలో ఉంటే వస్తువులను, వ్యక్తులను, సామర్థ్యాన్ని, సమస్తాన్ని దేవుడే సమకూర్చటం ప్రారంభిస్తాడు. ఎలా ఇది జరుగుతుంది? దేవుడు సమకూర్చినప్పుడు శక్తికి మించిన కార్యాలు దేవుని కొరకు నువ్వు చేయగలుగుతావు. ఒక అద్భుతమైన సన్నివేశం, కర్మేలు పర్వతం దగ్గర ఆహాబు, ఏలియా ఉన్నారు. ఏలియా అన్నారు, ఇదిగో రాజా ఆహాబో, మరి కొద్ది సేపట్లో మోపైన వర్షం రాబోతుంది. వర్షంలో నువ్వు తడవకుండా ఉండునట్లుగా రథాలను, గుర్రాలను కట్టుకొని దౌడుదీసి యెజ్రెయేలు పట్టణానికి వెళ్ళు. కర్మేలు పర్వతం నుండి యెజ్రెయేలు పట్టణానికి 30 కిలోమీటర్ల దూరం. ఎంత? సౌండ్ పెంచాలి. ఎంత? 30 కిలోమీటర్ల దూరం. రైట్. ఆహాబు రథాలను, గుర్రాలను సిద్ధపరుచుకొని దౌడుదీచుకుంటూ యెజ్రెయేలు పట్టణానికి వెళ్ళాడు. విచిత్రం ఏంటో తెలుసా? యెజ్రెయేలు గుమ్మం దగ్గరికి వెళ్తే ఆ గుమ్మం దగ్గర నిలవబడి ఉన్నాడు ఏలియా ప్రవక్త. అర్థం కాల. రథాలు కలిగిన నేను రాలేకపోయా, గుర్రాలు కలిగిన నేను రాలేకపోయా, ఏమీ లేని నీవెలా రాగలిగావు? ఇది ఎలా సాధ్యమైంది? ఏలియా అంటాడు, యెహోవా హస్తము నన్ను బలపరచగా గుర్రాలు, రథాలు కలిగిన వాడు చేసిన కార్యాల కంటే మించిన కార్యాలు చేసేటట్లుగా దేవుడు నన్ను బలపరిచాడు. నా గుండె లోతులో నుంచి మాట చెప్తున్నాను, నమ్మండి, విశ్వసించండి, ఆ వాగ్దానాన్ని పట్టుకోండి. ఒకవేళ అందరి తల్లిదండ్రులు పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నారా, కార్పొరేట్ కాలేజీల్లో చదివిస్తున్నారా, మంచి మంచి ఇనిషియేషన్స్లో జాయిన్ చేసి వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటే, నీ పేద స్థితిని బట్టి గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని చదివిస్తున్నావా, సర్కారు స్కూల్లో పిల్లల్ని చదివిస్తున్నావా? చదివిస్తున్న దాన్ని బట్టి దేవా, వాళ్ళేమో కార్పొరేట్ స్కూల్లో, కాలేజీలో చదివిస్తున్నారు, నా బిడ్డనేమో గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నా, వీళ్ళు రేపు విజేతలు అవుతారా లేదా తెలియని భయం నీ గుండెల్లో ఉందా? నేనంట, యెహోవా హస్తము మనలను, మన పిల్లలను బలపరిస్తే కార్పొరేట్ స్కూల్స్లో, కాలేజెస్లో చదివిన వాళ్ళు సాధించలేని విజయాలు గవర్నమెంట్ స్కూల్లో చదివిన నీ పిల్లలు సాధించేటట్లుగా దేవుని హస్తం కార్యాలు చేయటం ప్రారంభిస్తుంది. నా చేతులైతే మిమ్మల్ని దీవిస్తున్నాను. ఏలియాను ఏ హస్తం బలపరిచిందో అదే హస్తం ఈ దినాన నిన్ను బలపరచును గాక. అదే హస్తం నీ పిల్లలను బలపరచును గాక. నీ ఉద్యోగ వ్యాపారాలను దేవుడు బలపరచును గాక. ఆహాబుకి ఏమున్నాయి చెప్పండి? రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి. ఏలియాకి ఏముంది? ఏమి లేదు. రథాలు లేవు, ఇవేవి లేకపోయినా యెహోవా హస్తం ఏలియాకి తోడుగా ఉంది.
ఏలియాకు తోడుగా ఉన్న హస్తం ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి బిడ్డను బలపరుచునుగాక. అయితే ఏలియాకు తోడై ఉన్న హస్తం మనకు తోడై ఉండాలంటే ప్రతి సమయంలో దేవా అర్ధగంట పొదుపుగా ప్రార్థన చేయటం కాదయ్యా, శక్తికి మించి మీ సన్నిధిలో నేను ప్రార్థన చేయాలి. 2-3 అధ్యాయాలతో క్లుప్తంగా వాక్యం చదవటం ఏంటయ్యా? లేదు, రోజుకొచ్చి 10 అధ్యాయాలు మీ సన్నిధిలో చదవాలి. రోజుకొచ్చి గంట సేపే మీ సన్నిధిలో గడపటం ఏంటయ్యా? ఈ సెల్ ఫోన్తో గడిపే కంటే, సోషల్ మీడియాతో గడిపే కంటే, పోసుకోలు ముచ్చట్ల దగ్గర గడిపే కంటే రోజుకొచ్చి 4 గంటలు మీ సన్నిధిలో గడుపుతానయ్యా అని శక్తికి మించిన ఆత్మీయ జీవితం ప్రభు కొరకు జీవించు. ఏలియాకి ఏ హస్తం తోడుగా ఉందో అదే హస్తం నీకు నీ పిల్లలకు తోడుగా ఉండునుగాక. రైట్. ఏలియాకి తన చివరి దినం అదని తెలిసింది. బైబిల్లో కొంతమందికి అది తమ చివరి దినమని తెలిసింది. చూడండి ఒకసారి, మత్తయి సువార్త యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు ముందు చదువుకుందాం. నాతో కలిసి. తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. ఒకసారి నా వైపు చూడండి. నా వైపు చూస్తూ నాతో కలిసి చెప్పండి. అయ్యా, బాల్కనీలో ఉన్న బిడ్డలు కూడా నా వైపు చూడండి. నా వైపు చూస్తూ ఈ మాట చెప్పండి. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగి. యేసయ్య ఏమి ఎరిగారు? అదే పస్కా పండుగకు ముందే ఏమి ఎరిగారు? లోకాన్ని విడిచి తండ్రి యొద్దకు తాను వెళ్ళాల్సిన గడియ వచ్చి ఉన్నదని పస్కా పండుగకు ముందే యేసయ్య ఎరిగాడు. ఎరిగిన యేసయ్య ఏం చేశారు? అక్కడ ఒక మాట రాసి ఉంది, లోకములోని తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాను. అక్కడ కింద పుట్టినోట్లు ఏమి రాస్తాడంటే సంపూర్ణంగా ప్రేమించాడు అని రాసింది. బిడ్డలారా, నా వైపు చూడండి. బోధిస్తున్న నాతో సహా పిరికితనంతో ఈ మాట చెప్పట్ల, లేఖనపు వెలుగులో చెప్తున్నాను. నీ జీవం ఏ పాటిది, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది అని వాక్యంలో రాయబడి ఉంది కదా. నేను అంటాను, వాక్యానికి ఒక దైవజనుడు అతీతుడు కాదు. రెవరెండ్ అయినా, బిషప్ అయినా, పోప్ అయినా, పాస్టర్ అయినా, ప్రధాన అయినా, ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా వాక్యానికి అతీతుడు కాదు. వాక్యం ఏమంటుంది? ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. ఎలా నువ్వు బ్రతకాలో తెలుసా? నీకు ఒక మంచి భర్తనిచ్చాడు అనుకో, నీకు ఒక మంచి భార్యనిచ్చాడు అనుకో. నేను పిరికితనం పుట్టించడానికి ఈ మాట చెప్పట్లా. ఆ భర్తను నువ్వు ఎలా ప్రేమించాలో తెలుసా? దేవా, రేపటి దినాన్ని ఈ భర్త బ్రతుకుంటాడో లేదో, ఈ భర్త ముఖాన్ని మరలా నేను చూస్తానో లేదో, నా భర్త మరలా నా ప్రక్కన కూర్చొని నాతో ముచ్చటించే రోజు ఇంకోసారి వస్తుందో లేదో. ఇప్పుడు సజీవంగా నా ప్రక్కన కూర్చున్న నా భర్తను నేను ఎంత ప్రేమించాలో అంత ప్రేమిస్తానయ్యా. ఎంత ప్రేమను పంచాలో అంత ప్రేమను పంచుతానయ్యా. అట్ దట్ సేమ్ టైం పురుషులారా, దేవుడు నీకు ఇచ్చిన భార్య ఉందే, కసుపుసులాడుతూ బ్రతకొద్దు, చిరాకు పడుతూ బ్రతకొద్దు, కోపంతో బ్రతకొద్దు, తిట్టుకుంటా, గొనుక్కుంటా, సనుక్కుంటా ఈ సనుగుడి జీవితంతో బ్రతకొద్దు. ఎందుకు బ్రతకొద్దు అని చెప్తున్నానో తెలుసా? ఈరోజు నువ్వు భార్య మీద సనిగావు. నేను భయపెట్టాలని కాదు, పిరికితనం కలుగు చేయాలని కాదు. ఆ రాత్రి తిట్టుకుంటా, గొనుక్కుంటా, రకరకాలుగా మాట్లాడి అనుకుంటా రాత్రి నిద్రలోకి వెళ్ళావు. తెల్లారేసరికి ఆ భార్యకి హార్ట్ స్ట్రోక్ చచ్చిపోయి ఉంటే అప్పుడు కూర్చొని కాళ్ళ మీద పడి గుండెల విషయలాగా ఏడిస్తే ఉపయోగమేముంది? చచ్చిన తర్వాత గుండెల విషయలాగా ఏడిస్తే ప్రయోజనమేముంది? నీ వాళ్ళు నీకు దూరమై వెళ్ళిపోయిన తర్వాత అయ్యో నా భర్త, అయ్యో నా భార్య అని గుండెల విషయాలాగా ఏడిస్తే చనిపోయిన తర్వాత ప్రయోజనం ఏంటి? ప్రతిరోజు మేబీ
ఇది నా చివరి దినమేమో. దేవా, నా భర్తని నేను ఎంత ప్రేమించాలో అంత ప్రేమిస్తానయ్యా. నా భార్యని ఎంత ప్రేమించాలో అంత ప్రేమిస్తానయ్యా. నా సంఘ బిడ్డలను ఎంత ప్రేమించాలో అంత ప్రేమిస్తానయ్యా. నా ఇంటి వారిని ఎంత ప్రేమించాలో అంత ప్రేమిస్తానయ్యా. ఒకరోజు ఏలూరు నుంచి ఒక పాస్టర్ గారు ప్రొద్దున్నే 6 గంటల ఆ ప్రాంతంలో ఫోన్ చేసింది. నేను అలా ఫోన్ లిఫ్ట్ చేసే లోపు ఏడుస్తుంది పాస్టర్ గారు. ఆ ఏడుపు వినటంతో ఆ పాస్టర్ గారు నాకు బహు స్నేహితుడు. అమ్మా ఏమైంది అన్నయ్య ఏడుస్తుంది. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? అన్నకేమైనా అయ్యిందా? లేదన్నయ్య. మరి ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? ఈరోజు ఉదయకాలం 5 గంటలకి మా అత్త హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయింది అన్నయ్య. నాకు అప్పుడు అనిపించింది, అబ్బా, అత్తని ఎంతగా ప్రేమించే కోడళ్ళు ఉన్నారంటే నిజంగా ఇల్లు పరలోకరా. బా, అత్త కోసం ఎంత ఏడుస్తుందే, దేవుడు నిన్ను దీవించుగాక అని అందాం అనుకున్నా. అనేలోపు ఏముందో తెలుసు, అన్నయ్య మా అత్త చనిపోయింది, ఇప్పుడు నేను చచ్చిపోతే పరలోకానికి వెళ్తానా వెళ్ళనా నాకు డౌట్గా ఉండి మీకు ఫోన్ చేశాను అన్న. అంతే. నాకు అర్థం కాదా, మీ అత్తగారు చనిపోవటం ఏంటి, ఇప్పుడు నేను చచ్చిపోతే పరలోకానికి వెళ్తానా లేదా, ఎందుకు అడుగుతున్నావా ఈ మాట అన్నాను. మా అత్తతో మాట్లాడి 6 నెలలు అవుతుంది అన్నయ్య. మా అత్త మామలు వదిలిపెట్టి సపరేట్గా కాపురం పెట్టామన్నయ్య. సపరేట్గా కాపురం, పాస్టర్ గారు నేను సపరేట్గా కాపురం పెట్టాను అన్నయ్య. సమాధాన పడదాం అని అనుకునే లోపే మా ముసలిది ఈరోజు పొద్దున్నే పోయిందంట అన్నయ్య. మరి నీ భయం ఏంటమ్మా? సమాధాన పడకుండా నా అత్త ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు నేను చనిపోతే పరలోకానికి వెళ్తానా నరకానికి వెళ్తానా? యేసు ప్రభుని అడిగి చెప్తా నాకమ్మా అన్న. ఎన్ని రోజులు యేసు ప్రభు చెప్తారు అన్నయ్య అంది. ఏమో నాకు తెలియదమ్మా, ఆయన చెప్పినప్పుడు చెప్తానమ్మా అన్నాను. వారం రోజుల తర్వాత ఫోన్ చేసింది, అన్నయ్య ప్రభు ఏమన్నా కనపడ్డా, ఏమన్నా చెప్పాడా? అస్సలు కనపడలేదమ్మా అని. ఇంకో 1 రోజుల పాటు ఫోన్ చేసింది, నాకు కనపడలేదమ్మా, రేపు న్యాయ తీర్పు ఎదుట ఆయన ఎదుట నిలవబడినప్పుడు ఏ తీర్పు తీరుస్తాడో తెలియదు. అయిలారా ఒకసారి ఆలోచించండి. తల్లిదండ్రులతో గొడవపడి, తల్లిదండ్రులతో వివాదపడి, తల్లిదండ్రులతో మనస్మర్థపడి సడన్గా ఒకవేళ ఆ దినం నీ మరణ దినం అయితే నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిదో. యేసయ్య తాను లోకాన్ని విడిచిపెట్టి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడి వచ్చి ఉన్నదని పస్కా పండుగకు ముందే ఎరిగి, నా వైపు చూడ, ముందే ఎరిగి తన వారిని ప్రేమించాడు. ఎంతవరకు ప్రేమించాడట? అంతము వరకు ప్రేమించాడు. ఎలా ప్రేమించాడట? సంపూర్ణంగా ప్రేమించాడు. మీరు అనొచ్చు, అన్నయ్య యేసు ప్రభు ప్రేమించాడంటే, యేసు ప్రభు చుట్టూతో ఉన్న వాళ్ళు వాళ్ళ అపోస్తులు 12 మంది పుణ్యాత్ములు, మా ఇంట్లో వాళ్ళు కూడా అలా ఉంటే నేను ప్రేమించను అన్నయ్య. అక్కడ నా మాట అర్థమవుతుందా? మా ఇంట్లో కూడా అపోస్తుల్లాగా ఉంటే, ఆ 12 మంది అపోస్తుల్లాగుంటే నా ప్రాణం తీసి అలాగ పెట్టకపోతున్నా అన్నయ్య, వాళ్ళు మా వాళ్ళు అట్టటోళ్ళు కాదుగా అని అంటారా? నా వైపు చూడ. 12 మంది అపోస్తులు, అక్క మీకు ఇష్టమైన అపోస్తులు ఎవరు? సుమన్, పేతురు అంటంతో దుడుగు పేతురు. మనకేదన్నా కోపం వస్తే ఒక దెబ్బ కొడతాం పెట్టామని, పేతురు గారు కోపం వస్తే చెవులు దగ్గర కొడతాడు. మీకు అర్థమవుతుందా? మా ఓడు కోపం వస్తే మాట అంటాం కాదు, పెట్టమని కొట్టం కాదు, తీయటం కత్తి తీస్తాడు. నాకు విచిత్రం ఏంటో తెలుసా? యేసు ప్రభు కనపడకుండా కత్తి అంతకాలం ఎక్కడ దాచిపెట్టాడో నాకు అర్థం కాల. పరలోకానికి వెళ్ళిన తర్వాత పేతురు గారిని మొట్టమొదటి ఇదే మాట్లాడుకుతా, యేసు ప్రభు కనపడకుండా కత్తి ఎక్కడ దాచిపెట్టావయ్యా అని. నేను ఇక్కడ ఒక మాట అంట, మలుకుకు ఎక్కడ మలుకును ఎక్కడ తగ్గొట్టాడు? చెవులో ఎందుకు తగ్గొట్టాడు చెప్పంటారా? పేతురు గారి సేవకు రాక మునుపు ఏం చేసేవాడు? చేపలు పట్టేవాడు. చేపలను శుభ్రం చేసినప్పుడు ఎక్కడ కొడతారు? చెవులే కొడతారు కదా. గమనించండి, సేవకు వచ్చాడు కానీ మా వాడికి పాత ఎక్స్పీరియన్స్ పోలా. కొంతమంది కూడా చర్చికి వస్తారు, మంచోళ్ళే, అమ్మమ్మ చాలా మంచోళ్ళు, కానీ అప్పుడప్పుడు పాతక్క, అదే గయ్యాలక్క, అదే పాతక్క, అప్పుడప్పుడు సూర్యకాంతం అక్క, మామూలప్పుడు చాలా మంచిది అక్క, చాలా మంచిది. అప్పుడప్పుడు పొట్టలో నుంచి నాగరాజు గారు వచ్చి ఆటాడినట్టు అయ్యా అప్పుడప్పుడు నీలో నుంచి బయటకు వస్తాడు. వాక్యం ఏమిటుందో తెలుసా?
క్రీస్తు యేసు సంబంధులు ప్రాచీన స్వభావమును దాని ఇచ్చలతో కూడా సిలువ వేసిన వారై ఉండాలి. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఒక 2 వీడియోస్ మీకు చూపిస్తాను. క్రైస్తవ్యం అంటేనే ప్రేమ. ఆమెన్. పెద్దగా చెప్దాం. ఆమెన్. క్రైస్తవ్యం అంటేనే. యేసయ్యకి ఎంతమంది అపోస్తులు ఉన్నారు? రైట్, పేతురు గారు అయిపోయింది. ఇంకెవరెవరు ఉన్నారు చెప్పండి? ఇస్కరియోతు యోధాన ఎవరు మనిషి? యేసయ్యని ఏకంగా అమ్ముకున్నాడు. విజయవాడ సారు యేసయ్యని ఏకంగా అమ్ముకున్నాడు. తోమా అనుమానానికి అన్న. ఆయన పుట్టిన తర్వాత అనుమానం పుట్టిందేమో అన్నట్టుగా ఉంటుంది. గమనించండి, ఇన్ని లోపాలు కలిగిన వారిని కూడా సంపూర్ణంగా ప్రేమించాడు, అంతము వరకు ప్రేమించాడు. గట్టిగా చెప్తే ఆమేన్. గడిచిన గురువారం దైవజనులు పగడాల ప్రవీణ్ గారి ఆ భూస్థాపన ఆరాధన నిమిత్తం నేను వెళ్ళాను. కథ ఎక్కువసేపు లేను. వారి సతీమణి సాక్ష్యం చెప్పింది. ఏం చెప్పిందో తెలుసా? నా ప్రభు నన్ను క్షమించాడు, నా ప్రభు చేత నేను క్షమించబడ్డా, నా భర్తను చంపిన వాళ్ళను కూడా నేను క్షమిస్తాను, మేము పొరపాటున ప్రతీకారము తీర్చుకోము. ఎందుకంటే మా ప్రభు క్షమాపణ మాకు నేర్పాడు. ప్రపంచం నివ్వెరపోయింది సార్, ప్రపంచం నివ్వెరపోయింది సార్. గ్రహం స్టెయిన్స్ గారి సతీమణి గ్లాడిస్ స్టెయిన్స్ గారు తన భర్తను 2 పిల్లల్ని కారులో వేసి నిర్దాక్షిణంగా తగలబెట్టినప్పుడు కూడా ఆ తల్లి ఏమందో తెలుసా? మా ప్రభు మమ్మను క్షమించాడు, ఆయన మమ్మను క్షమించిన ప్రకారం మాకెంత కీడు చేసిన ప్రజలను కూడా మేము క్షమిస్తాం. మా యేసు దగ్గర ప్రేమ మాత్రమే మేము నేర్చుకోగలిగాం. ఒకసారి ప్రవీణ్ గారి వీడియోస్ చూపించు. Not a person who takes revenge. He forgives everybody. We are here to forgive everybody because of, and I again thank, not a person who takes revenge. He forgives everybody. We are here to forgive everybody because of, and I again thank, not a person who takes revenge. He forgives everybody. We are here to forgive everybody. క్షమిస్తాం. మేము ప్రతి ఒక్కరిని క్షమిస్తాం. ఎందుకు? మేము క్షమించబడ్డాం. మేము రివెంజ్ తీర్చుకోం, ప్రతీకారాన్ని తీర్చుకోం. ఈరోజు ఈ తల్లి అంటే గ్రహం స్టెయిన్స్ గారి భార్య. ఆ తల్లి మాట్లాడిన మాట అండి ప్రపంచంలో ఉన్న మనుషులందరి హృదయాలు కదిలించింది. ఆస్ట్రేలియా నుండి ఒరిస్సా ప్రాంతానికి కుష్టు వ్యాధిగ్రస్తులకు ట్రీట్మెంట్ చేస్తే కుష్టు వ్యాధిగ్రస్తులకు ఆశ్రమం ఏర్పాటు చేసి వాళ్ళ భర్తే ఆ కుష్టి వ్యాధిగ్రస్తుల ఆ చేతులను తన చేతులతో వారి గాయాలు కట్టి ఎంత పరిచర్య చేస్తే ఆ గడ్డలో ఉన్న కొంతమంది మత్తోన్మాదులు, ఆయన పిల్లలిద్దరూ కారులో నిద్రపోతూ ఉంటే దాని మీద చెత్తేసి పెట్రోల్ పోసి అగ్గిపుల్ల వెలిగించి తగలబెట్టారు. ఆ చిన్నపిల్లలు తగలబడతా అయ్యో 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 అయ్యో, అదిగో చూడండి, అయ్యో అయ్యో అని కేకలేస్తా ఆ కారు అద్దాలు కొడతా ఉంటే ఒక్కడు డోర్ తెరవలేదట. కట్టుకున్న భర్త, 2 పిల్లలు కళ్ళ ముందు కాలి బూడిదైపోతే ఆ తల్లికి ఎంత కడుపు కోత, ఆ భార్యకు ఎంత గుండె కోత. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆ తల్లి ఏముంది ఒకసారి చూడండి. Of course, we're deeply shocked, we're deeply hurt, and since we have come to know the cruelty with which this took place, I'm deeply saddened. And still my prayer and desire is that these people who took my husband's life will be touched by that same love, so that they will never do this to any other person. Of course, we're deeply shocked, we're deeply hurt. వాళ్ళ కొరకు నా ప్రార్థన ఏంటంటే ఏ యేసయ్య ప్రేమ మమ్మలను తాకిందో అదే యేసయ్య ప్రేమ వాళ్ళను తాకాలి. మమ్మల్ని రక్షించుకున్న దేవుడే వాళ్ళను రక్షించాలి. నాకెంత కీడు జరిగినా నా ప్రభు నన్ను క్షమించాడు గనుక నేను వారిని క్షమిస్తాను. బిడ్డలారా, నేను మిమ్మల్ని అడుగుతాను, వాళ్ళిద్దరికీ ఇంత కీడు వాళ్ళు చేశారు కదా,
వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఎంత కీడు చేసినట్లుగా మీ జీవితంలో ఎవరైనా మీకు ఎంత కీడు చేశారా? నా వైపు చూడాలి. ఎంత కీడు చేసిన వారినే వారు క్షమించి ప్రేమిస్తానన్నారే, చిన్న చిన్న మాటలు అన్నారని, భార్య ఈ మాట అందని, భార్య తరపు అత్తామామలు ఈ మాట అన్నారని, సంఘానికి వచ్చే పలాని విశ్వాసి ఈ మాట అన్నాడని, భర్త తరపు ఆడపడుచులు ఆ పడుచులు ఈ పడుచులు ఈ మాట అన్నారని సంవత్సరాల తరబడి ముఖం ఇంత లావు పెట్టుకొని మాట్లాడకుండా పంతాలతో పగలతో మనం రగిలిపోతే ఒక్క మాట మిమ్మల్ని అడుగుతా, మనలో యేసయ్య ప్రేమ ఉన్నట్లా? మనలో యేసయ్య ప్రేమ ఉన్నట్లా? ఎంత భయంకరమైన నష్టం జరిగినా వాళ్ళను వాళ్ళు క్షమించగలిగారే. చిన్న చిన్న మాటలు అంటున్నందుకే మనం రోజుల తరబడి మాట్లాడుకోలేకపోతే అయిలరా, మనం ఈ లోకానికి చెందిన వాళ్ళం కాదు. ఏదో ఒక రోజు ప్రభు ఎదుట మనం నిలవబడాలి. ప్రభు ఎదుట నిలవబడినప్పుడు పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ఆ రాజ్యానికి పెట్టబడిన నా వైపు చూడండి, ఆ రాజ్యానికి పెట్టబడిన పేరేంటో తెలుసా? ప్రేమ కుమారుని రాజ్యం. చెప్పండి ఒకసారి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటిలో శ్రేష్టమైనది ఏది? ఎందుకు ప్రేమ శ్రేష్టమైనదో తెలుసా? ప్రేమతత్వం కలిగిన వాడే ప్రేమా కుమారుడైన యేసుక్రీస్తు రాజ్యములో అడుగు పెట్టగలుగుతాడు. నా ప్రార్థన, ఇక్కడ ఎంతమంది ముఖాలను చూస్తున్నానో ప్రతి ముఖం పరలోకంలో కూడా కనబడునుగాక. ఒక డెక్క కూడా విడిచిపెట్టబడకుండునుగాక. ఇక్కడ కూర్చొని ప్రభుని ఎలా ఆరాధించామో పరలోకంలో కూడా మనం అలా కూర్చొని ప్రభుని ఆరాధించే భాగ్యం దేవుడు మనకిచ్చునుగాక. ఇవ్వాలంటే ఆమెనంటే కుదరదు. ఆమెనేముంది? ఆ కేల్కతం ఆమెనన్న మనం యేసయ్య ప్రేమను సంపాదించుకోవాలి. రైట్. తర్వాత 2-3 వచనాలు, 3-4 వచనాలు చూపించు తమ్ముడు. అది ఆయన చివరి దినమని తెలిసింది. ఏ రోజుకి ఆ రోజు, మేబీ ఇది నా చివరి దినమేమో, రేపు నేను బ్రతుకుతానో లేదో, రేపటి దినాన్ని నేను చూస్తానో లేదో. పిరికితనం కాదు, జాగ్రత్త. ప్రతి క్రైస్తవుడికి ఆ జాగ్రత్త ఉండాలి. యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం 3-4 వచనాలు నాతో కలిసి చెప్పండి. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు, ఇక్కడి నుంచి అందరు పెద్దగా చెప్పాలి, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొని వాళ్ళ కాళ్ళు గడిగి పరిచర్య చేశాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. 3వ వచనంలో రాయబడిన మాట నా వైపు చూడండి అందరూ. యేసుక్రీస్తు వారు ఏమెరిగారు తెలుసా? తాను దేవుని యొద్ద నుండి వచ్చినని, మరలా ఆ దేవుని యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చి ఉన్నదని యేసయ్య ఎరిగాడు. క్రైస్తవ జనమా నా వైపు చూడండి. ఒక క్రైస్తవుడు మాత్రమే కాదు, ఆకాశం క్రింద భూమికి పైన ఎన్ని కోట్ల మంది బ్రతుకుతున్నారో ప్రతి మనుష్యుడు దేవుని యొద్ద నుండి వచ్చినవాడు. అతడు హైందవ సహోదరుడా, మహమ్మదీయ సహోదరుడా, జైనుడా, బుద్ధుడా, అమెరికా వాడా, ఆస్ట్రేలియా వాడా, నల్లవాడా, తెల్లవాడా, పొట్టి అయినా పొడుగైనా, నన్ ఆఫ్ బిజినెస్. ప్రతి మనిషి దేవుని యొద్ద నుండి వచ్చిన వాళ్ళు. విచిత్రం తెలుసా? ఏ దేవుని యొద్ద నుండి వచ్చామో ఈ యాత్ర ముగించిన తర్వాత మరలా దేవుని యొద్దకే మనం వెళ్ళవలసిన వారమే. ఉదయం డ్యూటీకి అని బయలుదేరతారు ఇంట్లో నుండి, సాయంత్రం ఎక్కడికి వస్తారు? మరలా ఇంటికి వస్తారు కదా. పక్షులు ఆహారం కోసం గూడు విడిచి పొద్దున్నే బయటికి వెళ్తాయి, సాయంత్రం ఎక్కడికి వస్తాయి? నా జీవితంలో కూడా ఒక సాయంత్రం రాబోతుంది. కన్ను మూసే సాయంత్రం రాబోతుంది. ఈ లోకాన్ని విడిచిపెట్టే సాయంత్రం రాబోతుంది. ఆ రోజు ఏం జరిగిద్దో తెలుసా? ఏ దేవుని యొద్ద నుండి మనం వచ్చామో మరలా ఆ దేవుని యొద్దకే మనం వెళ్ళాల్సి ఉంది. అందుకని ప్రసంగిలో అంటాడు కదా, శరీరం అది మన్ను గనుక మునుపటి వలె మన్నైపోతుంది, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్తాడు. యేసయ్య ఈ సంగతి ఎరిగి
తాను దేవుని యొద్దకు వెళ్ళవలసిన వాడు అని ఎరిగి అక్కడ చక్కటి మాట ఏమని రాస్తుందో తెలుసా? తన పై వస్త్రమును అవతల పెట్టి, తన పై వస్త్రమును తీసి అవతల పెట్టి శిష్యుల యొద్దకు వెళ్ళి ఒక్కొక్కళ్ళ కాళ్ళు గడుగుతున్నాడు. ఒక్కొక్కళ్ళ కాళ్ళు. నేనంట, కాళ్ళు కడిగేవాడు గొప్పోడా, కడిగించుకునేవాడు గొప్పోడా? కడిగేవాడు గొప్పోడు. ఎవరా మనిషి అందే? కడిగించుకున్నవాడే గొప్పోడు. నేనంట, దేవుడు మానవుడే కాదు, దేవుడు దాసుడై నేల మట్టుకు తగ్గించుకొని ఎలా తగ్గించుకున్నాడో తెలుసా? తన పై వస్త్రమును తీసి, అక్కడ రాయబడిన మాట చెప్పాలి, తన పై వస్త్రమును తీసి అవతల పెట్టివేసి. ఆ పై వస్త్రం దేనికి గుర్తో తెలుసా? మన హోదా, మన స్థాయి, మన అంతస్తు. యేసయ్య దేవుని కుమారుడు, అది ప్రక్కన పెట్టాడు. ఆయన దేవుడు ప్రక్కన పెట్టాడు. ఆయన పరలోకవాసి తన హోదాను ప్రక్కన పెట్టి మానవ మాతృడుగా కాదు, దాసుని స్వరూపాన్ని ధరించి శిష్యుల కాళ్ళు గడిగినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. జనమా, నా వైపు చూడండి. బయట లోకంలో ఎంత గొప్ప పై వస్త్రం కలిగిన వాడివైనా, బయట లోకంలో వాట్ ఎవర్ యూ మే బి, నువ్వు ఎంఆర్ఓ అయి ఉండొచ్చు, గస్టెడ్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, డాక్టర్ అయి ఉండొచ్చు, ఎండి అయి ఉండొచ్చు, సివిల్ సర్వెంట్ అయి ఉండొచ్చు, ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, గస్టెడ్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, హెడ్ మిస్సెస్ అయి ఉండొచ్చు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు చెప్పులు ఎక్కడ ఇడుస్తావో అక్కడే నీ అధికారాన్ని, దర్పాన్ని ప్రక్కన పెట్టి చిన్న పిల్లవాడిగా తగ్గించుకొని దేవుని మందిరంలో పరిచర్య చేయి. నీవు తగ్గించుకునే కొలది దేవుడు నిన్ను హెచ్చించటం ప్రారంభిస్తాడు. పెద్దగా చెప్తాం ఆమేన్. నేను అధికారినండి, నో. నేను ఆఫీసర్నండి, నో. నా ర్యాంకు పలానండి, అఫ్ కోర్స్. నాకు 100 కోట్ల రూపాయలు ఆస్తుందండి, ఉండనే. 100 కోట్ల రూపాయలు ఆస్తున్నా, 1000 కోట్ల రూపాయలు ఆస్తున్నా, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నీ దర్పాన్ని, నీ పై వస్త్రాన్ని తీసి అవతల పెట్టి దీన మనస్కుడిగా దేవుని మందిరంలో బ్రతుకు. నీవు తగ్గించుకునే కొలది అంతకంతకు దేవుడు నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. విజయవాడ నుంచి ఒక కుటుంబం వచ్చింది. ఇప్పుడు ఆ బిడ్డలు మన మందిరానికి వస్తారు. ఆ బిడ్డ ఎస్బీఐలోనూ యూనియన్ బ్యాంకులోనూ మేనేజర్గా పనిచేస్తుంది. నెల్లూరులో ఆ బిడ్డ ఉద్యోగం చేసేటప్పుడు మన లైవ్ బిడ్డలు రెగ్యులర్గా చూస్తారు. ఒకసారి నేను విజయవాడ వెళ్ళినప్పుడు ఆ తల్లి పేరు అన్నామణి, ఆ పాప పేరు నేను చెప్పలేను కొన్ని ఇబ్బందులను బట్టి, వాళ్ళ అమ్మ పేరు అన్నామణి. సరే, ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు మన మందిరానికి వచ్చారు. ఫోన్ చేశారు, అయ్యా ఇట్లా వస్తున్నాం, ఒకసారి మందిరాన్ని చూడాలి, రెగ్యులర్గా లైవ్ చూస్తూ ఉంటాం, మా పాప కూడా నెల్లూరు నుంచి వచ్చింది, మందిరానికి వచ్చామయ్యా అని ఫోన్ చేసింది. నేను లోపల గదిలో ఉండి బైబిల్ చదువుకుంటా, ప్రార్థన చేసుకుంటా ఒక అర్ధగంట తర్వాత వచ్చా. అర్ధగంట తర్వాత వస్తే పై ఫ్లోర్ బాల్కనీలో ఆ తల్లి వాళ్ళ కొడుకు అక్కడ ఉన్నారు. అమ్మ పాప ఏదమ్మా అన్నాను. మందిరంలో ఉందయ్యా అంది. అప్పుడు వాళ్ళ బాబు రాలేదనుకుంటా, మందిరంలో ఉందయ్యా అని. మందిరంలో ఏం చేస్తుందమ్మా అని నేను సెకండ్ ఫ్లోర్ నుంచి కిందకు వస్తే బ్యాంక్ మేనేజర్ చీపురి కట్ట తీసుకొని మందిరం ఊడుస్తూ ఉంది. చీపురి కట్ట తీసుకొని నేను అన్నా, అమ్మా ఈ ఒక్క 10 నిమిషాలే కదా ఇక్కడ ఉండేది, ఎందుకు మందిరాన్ని ఊడుస్తున్నావు? ఆ బిడ్డ ఏముందో తెలుసా? చిన్నతనం నుంచి దేవుని మందిరంలో ఇలా పరిచర్య చేయటాన్ని బట్టే వెధవరాలి కుమార్తెనైన నన్ను బ్యాంక్ మేనేజర్గా దేవుడు నిలవబెట్టాడయ్యా. చేసిన పరిచర్య దేవుడు మర్చిపోలేదయ్యా. అయ్యా నేను ఇంకా తగ్గించుకుని బ్రతుకుతాను. నేను మందిరానికి వచ్చి చీపురి కట్టబట్టుకొని ఊడుస్తూ ఉంటే అమ్మాయి కొద్దిసేపే కదా ఉంది. అయ్యా ఈ అవకాశం ఇంకోసారి నాకు దొరికిద్దో లేదో, మరలా ఈ ప్రాంతానికి వస్తానో లేదో. దేవుని కృప, ఇప్పుడు ఆ బిడ్డకు హైదరాబాదే ట్రాన్స్ఫర్ అయింది. హైదరాబాద్ అబ్బాయినే వివాహం చేసుకుంది. ఇందాక సెకండ్ సర్వీస్కి వచ్చారు బిడ్డలో, సెకండ్ సర్వీస్. నా చేతులు ఎత్తి మిమ్మల్ని దీవిస్తున్నా. అయ్యా నా వైపు చూడండి, ప్రవీణ్ బ్రదర్ నా వైపు చూడండి.
మీరు మందిరానికి వచ్చినప్పుడు బయట వాట్ ఎవర్ యు మే బీ, మందిరానికి వచ్చిన తర్వాత ఏదో ఒక చిన్న పని చేసేళ్ళు. ఓ బాత్రూమ్ గడగటము, ఓ ల్యాబరేటరీని గడగటము. మీరు అనుకోవచ్చు, మా ఇంట్లో మా ల్యాబరేటరీని మేమే గడుక్కోండి, మా ఇంట్లో వర్కర్స్ ఉన్నారు. అఫ్కోర్స్ దేవుడు ఆ స్థితిలో ఆశీర్వదించాడు, మంచిదే. కానీ ఈ ఇల్లు ఉందే, నీ ఇల్లు కంటే శ్రేష్టమైనది. ఇది దేవుని ఇల్లు. చెప్దాం ఆమేన్. ఎందుకో తెలుసా, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి మనం వెళ్ళాలి. ఆయన ఎదుట మనం నిలవబడినప్పుడు మెప్పు, ఘనత, మహిమ దేవుని వలన మనకు కలుగునట్లుగా దేవుని ఇంటిలో సుమన్ బ్రదర్ పరిచారకులుగా మనం బ్రతుకుదుము గాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆఖరి మాట చెప్తాను. ఏ రోజుకి ఆ రోజు, ఏ రోజుకి ఆ రోజు, మహేషో, ఏ రోజుకి ఆ రోజు, ఏ రోజుకి ఆ రోజు, మేబీ ఇది నా చివరి దినమేమో. నేను మరలా చెప్తున్నాను, పిరికితనాన్ని పుట్టించడానికి ఈ మాట చెప్పట్లా. మన బ్రతుకు వాక్యం కంటే గొప్పదా? మరలా అడుగుతున్నా, మన బ్రతుకు వాక్యం కంటే గొప్పదా? వాక్యం ఏమంటుంది? ఓ మనుషుడా, నీ జీవమే పాటిది, ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరిలాంటిది కదా నీ జీవితం అని. వాక్యానికి ఎవ్వరూ అతీతులు కాదు. వాస్తవంగా ఇప్పుడు నేను చెప్తున్న వర్తమానం ఉందే, సంవత్సరం క్రితం ఇదే స్థలంలో ఒక జ్ఞాపకార్థ కోటలో నేను చెప్పాలనుకున్నా. మన తమ్ముడు నోవా ఉన్నాడే, నోవా వాళ్ళ పాప 7 సంవత్సరాల పాప చెరిల్. చిన్న వయసే కానీ బహుభక్తి కలిగింది, చిన్న పెట్ట. శుక్రవారం ఒక చోట హౌస్ డెడికేషన్ జరిగితే మధ్యాహ్నం వచ్చింది ఆ బిడ్డ. ఆ బిడ్డను దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకొని పిల్లలిద్దరికీ ప్రార్థన చేశాం. శుక్రవారం రాత్రి నోవా ఫోన్ చేశాడు, అన్నయ్య ఇంటూ కడుపులో నొప్పి అంటుంది అన్నయ్య. షాపూర్లో ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళారు, తగ్గల. తెల్లారిన తర్వాత కోంపల్లి ఒక హాస్పిటల్కి తీసుకెళ్తే శనివారం రాత్రి ఆపరేషన్ చేయాలన్నారట. అరే 7 సంవత్సరాల పాపకి ఏం ఆపరేషన్? ఫోన్ చేస్తే ఆదలాబదల రాత్రి 10 ఆ ప్రాంతంలో హాస్పిటల్కి వెళ్ళాం. ఆ బిడ్డకు మేము ప్రార్థన చేద్దామని అనుకునే లోపే ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళారు. 2 గంటల సేపు అక్కడుండి ప్రార్థన చేసి వచ్చాం. పొద్దున్నే 5ంటికి ఆ బిడ్డ ప్రభు సన్నిధికి చేరిందంట. 7 సంవత్సరాలు, 7 సంవత్సరాలు. అయ్యో ఎట్లెందుకు జరుగుతున్నాయి కాదు, మనం ఆలోచించాల్సిందే. నా బ్రతుకు కూడా ఎలాంటిదే. ఎప్పుడు ఎక్కడ ఎలా రాలిపోతానో తెలియదు. ప్రతి దినం ఇదే నా చివరి దినం అన్నట్లుగా ప్రతి బిడ్డ దేవుని కొరకు బ్రతకాలి. తన చివరి దినం అని బైబిల్లో ఒక ఆయనకి తెలిసింది. తెలిసి ఏం చేశాడు చూడండి ఆ మాట. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 13, 14 వచనాలు ఒకసారి చదవండి, చూడండి ఆ మాట. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 13, 14 వచనాలు నేను చదువుతుండగా ఇది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఇంకొక రెఫరెన్స్ చూపిస్తాను, ఇక ప్రార్థనలోకి వెళ్దాం. అందరూ నాతో కలిసి కాస్త పెద్దగా చెప్పండి. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంతకాలం ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నా వైపు చూడాలి, నాతో కలిసి ఇక ముగించుకుందాం. నా వైపు చూడండి, పై వచనం తమ్ముడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము ఈ గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి ఉన్నదని ఎరిగి. అంటే పేతురు గారికి ముందే దేవుడు ఏం చూపించాడట? పేతురో, ఈ గుడారాన్ని త్వరలో విడిచిపెట్టబోతున్నావు. శరీరం అనే ఈ గుడారాన్ని త్వరలో విడిచిపెట్టబోతున్నావు. నా సన్నిధికి రాబోయే సమయం ఆసన్నమైంది. నేడో రేపో లోకాన్ని విడిచిపెట్టబోతున్నావు, ఈ గుడారాన్ని నువ్వు విడిచిపెట్టబోతున్నావు అని పేతురుకు తెలియచేస్తే అంటాడు,
నేను ఈ గుడారములో ఉన్నంతకాలం ఈ సంగతులను జ్ఞాపకము చేసి, ఈ సంగతులను, నెక్స్ట్ వర్స్, ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయమని. అంటే ఏమని రేపు ఉంటాడు? బాబు, ఈ గుడారం ఉందే, ఇది శాశ్వతమైన గుడారం కాదయ్యా, ఇది శిథిలమైపోయేటువంటి గుడారం. శిథిలము కాని ఏకైక గుడారం మన కొరకు పరలోకంలో దాచబడి ఉంది. పరలోక రాజ్యం కొరకు సిద్ధపడదామయ్యా. ఇదిగో ఈ గుడారం కోసం ప్రాకులాడొద్దు, ఈ శరీరం కొరకు ప్రాకులాడొద్దు. ఈ గుడారము శిథిలమైపోయే గుడారం. ఒకసారి చెప్పండి. అదే మాట 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం అపోస్తులుడైన పౌలు వారు మాట్లాడుతూ అంటాడు. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీలకు రాసిన 2వ పత్రిక, చిన్న చదవండి. భూమి మీద చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. నేను ముగించబోతున్నాను. ఒకసారి నా వైపు చూడండి, నాతో కలిసి చెప్పండి. భూమి మీద మన గుడారము, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. ఈ గుడారము, ఈ నివాసము ఏమైపోద్దట? చెప్పాలి, ఏమైపోద్దట? ఒకటి, మనం బ్రతుకుతున్న ఈ లోకం ఇది త్వరలో నశించిపోబోతుంది, శిథిలం కాబోతుంది. రెండవ గుడారం ఏదో తెలుసా? మన శరీరమే. ఈరోజు ఇంత ఆరోగ్యంగా చక్కగా కనపడుతున్నట్టున్నాం కదా, చనిపోయిన తర్వాత సమాధి చేస్తే 4వ రోజో 5వ రోజో ఆ సమాధిలో నుంచి మనల్ని తవ్వి బయటకు తీస్తే కన్న తల్లి కూడా పిచ్చిదైపోద్ది ఆ దృశ్యాన్ని చూసి. ఓ నెల రోజుల తర్వాత మట్టికి మట్టి శిథిలమైపోతుంది. ఏంటి దేహం? ఏంటి గుడారం? ఇది శిథిలమైపోయేటువంటి గుడారం. ఈ లోకము శిథిలమైపోతుంది. పంచభూతములు మిక్కుటమైన వేండ్రంతో లయం కాబోతున్నాయని దేవుని వాక్యం అంటుంది. శిథిలమైపోయే ఈ గుడారం కోసం కాదు మనం ప్రాకులాడాల్సింది. శిథిలము కాని ఒక గుడారం ఉంది. మనుషుల చేతిలో కాకుండా, మనుషుల చేతితో కాకుండా దేవుని చేతులతో కట్టబడిన గుడారం మన కొరకు పరలోకంలో దేవుడు దాచిపెట్టించాడు. చెప్దాం ఆమేన్. ఏమంటాడు? భూమి మీద మన ఈ గుడారము నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమునైన నివాసము పరలోకమందు మన. ఎంతకాలం ఉంటుందట ఆ గుడారం? ఈ గుడారం నిత్యమైంది కాదు. మన మయన్మార్లో భూకంపం వచ్చింది. భూకంపం వచ్చిన స్థలం నుండి 800 కిలోమీటర్ల దూరం భూకంపం వ్యాపించిందట. ఒక్క చోట భూకంపం వస్తే ఆ వచ్చిన భూకంపం 800 కిలోమీటర్ల దూరం వ్యాపించి ఆ ప్రాంతాలు మరుభూమిగా మారిపోయాయి. 10 అంతస్తులు 20 అంతస్తులు శిథిలమైపోయాయి. లోకంలో ఉండే నివాసాలన్నీ ఏదో ఒక రోజు శిథిలమైపోతాయి. దేవుని చేత కట్టబడిన పరలోక రాజ్యం ఎప్పటికీ ఎన్నటికీ అది శిథిలము కాదు. ఆ శిథిలము కాని పరలోక రాజ్యానికి మనల్ని దేవుడు ఏ గుడారంతో తీసుకెళ్తాడో తెలుసా? ఈ గుడారంతో తీసుకెళ్ళడు. సమాధి చేయబడిన తర్వాత సమాధి చేయబడిన తర్వాత క్షయమైపోతుంది. ఇది బలహీనమైనది, ప్రకృతి సంబంధమైనది. నా వైపు చూడాలి. ప్రకృతి సంబంధమైనది, ఘనహీనమైనది. మృతుల పునరుద్ధానపు దినాన ఈ శరీరాన్ని లేపేటప్పుడు దేవుడు ఎలా లేపుతాడో తెలుసా? క్షయమైపోయే ఈ దేహం అక్షయమైన శరీరంగా మార్చబడుతుంది. ఆమేన్. మనం ఆరాధించే దేవుడు అక్షయుడు, అదృశ్యుడు అంటాం కదా. దేవుడు ఎట్టివారో అట్టివారిగా దేవుడు మనలను మారుస్తాడు. అద్భుతం. బలహీనమైన ఈ శరీరం బలమైన శరీరంగా లేపబడుతుంది. ఘనహీనమైన ఈ శరీరం ఘనమైనదిగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైన ఈ శరీరం ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడు. కూర్చున్న లేచిన ప్రతి ఒక్కరు ఇది మాట్లాడుకోలేక ఎంతకాలం ఈ లోకంలో బ్రతుకుతాం? ఏ రోజు చనిపోతామో? లోకం మనకు శాశ్వతం కాదు, పరలోక రాజ్యం మనకు శాశ్వతం. ఏ విధము చేతనైనా ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని
ఈ సంగతులు పదే పదే ఒకరికొకరు చెప్పుకొని ఒకరి హృదయాలు ఒకరు రేపుకునేటువంటి వారిగా మనం బ్రతుకుదుము కాక. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఈ లోకంలో జరుగుతున్న సంగతులన్నీ చూస్తున్నప్పుడు ప్రతి నోరు ప్రతి భక్తుడు ఏం చెప్తున్నాడు తెలుసా? యేసయ్య నేడో రేపో త్వరలో రాబోతున్నాడు, నేడో రేపో త్వరలో రాబోతున్నాడు. ఒక్క మాట ఈ మధ్యాహ్నమే గనక ప్రభు వస్తే, తన పెండ్లి భార్యను పరలోకానికి తీసుకెళ్ళటానికి ఈ మధ్యాహ్నమే గనక ప్రభు వస్తే, ఎత్తబడే గుంపులో నేను ఉంటానయ్యా అని చెప్పగలిగే ధైర్యం నీకుందా? ఎస్, నేను ఎత్తబడతానయ్యా, నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతుందా? ఏ నేరారోపణ చేయని ఆత్మీయ జీవితం నేను జీవిస్తున్నానయ్యా, నా ప్రభువే గనక ఈ గడియలో వస్తే ఎవరు ఎత్తబడతారో లేదో నాకు తెలియదు, కానీ నా భార్య సంగతి కాదు, నా పిల్లల సంగతి కాదు, నా మట్టుకు నేను ఎత్తబడే గుంపులో ఖచ్చితంగా నేను ఉంటాను అని చెప్పగలిగే ధైర్యం ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఉందా? ఒకవేళ లేకపోతే ఏ లోపం నీలో ఉందో దిద్దుబాటు చేసుకొని ఆయన మహిమ కలిగిన రాకడకు ఆయత్తపడుదుము గాక.